హాయ్ అండి. ఈ వీడియోలో ఇది 5 to 6 ఇయర్స్ వాళ్ళకి ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ 1.5 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ ఉంది. మళ్ళీ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. మొత్తం మనకి 4 మడతలు రావాలి. మీరు ఎలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలాగే చేయాలని అయితే ఏం రూల్ లేదు. 4 మడతలు వచ్చిన తర్వాత మడత మన వైపుకు ఉండాలి. ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క పొడవు కోసం వచ్చేసి 11 ఇంచెస్ ఖర్చులతో కలిపి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, 11 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. నేను చెప్పిన కొలతలు 5 to 6 ఇయర్స్ వాళ్ళకి సేమ్ ఇలాగే పెట్టి మీరు స్టిచ్ చేసేవచ్చు. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫుల్ షోల్డర్ వచ్చేసి 4.5, ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. 5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, అంటే ఇక్కడ నుంచి కిందికి 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ జస్ట్ ఇట్లా కరువు తీసుకుంటాము. ఆర్మ్ రౌండ్ అంటే చంక రౌండ్ అనమాట. ఇక్కడ వెడల్పు వచ్చేసి నాకు 8 ఇంచెస్ ఉందండి. మీకు వెడల్పు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొక ఫోల్డింగ్ లాగా వేసుకుంటే, అంటే అడ్డంగా వేసుకుంటే సరిపోతుంది. నెక్ కోసం 2 ఇంచెస్, నెక్ డీప్ అంటే నెక్ డౌన్ కిందకి వచ్చేసి 3 ఇంచులు అనమాట. ఈ విధంగా మార్కింగ్స్ అయితే చేసుకుని ఇప్పుడు కట్ చేసుకుందాం. అంతే, ఇంకేం లేదు. బాడీ పార్ట్కి అయిపోయింది. ఇది చిన్నపిల్లలకే కాబట్టి మనం అంటే క్రాసులు తీయాల్సిన పని ఏం లేదనమాట. అంటే కింద చెస్ట్ లూజ్ ఒకటి, అలాగే నడుము లూజ్ ఒకటి అలా తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా స్ట్రైట్గా ఉన్నా కూడా ఏం కాదు. చిన్నపిల్లలకి అంత సమానంగా ఉంటుంది కాబట్టి మనం జస్ట్ అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ కూడా నార్మల్గా ఎలా అయితే కట్ చేసేస్తామో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, చెస్ట్ లూజ్ నేను 7 ఇంచెస్, అంటే 7 ఇంచెస్ అయితే లూజ్ సరిపోతుంది ఈ ఏజ్ వాళ్ళకి. లేదు కొంచెం హెల్తీగా ఉన్నారనుకుంటే ఇంకొంచెం లూజ్ కావాలన్నమాట. నాకు 1 ఇంచ్ వరకు ఖర్చు ఉంది. మీకు అలా సరిపోదు అనుకుంటే అడ్డంగా వేసుకొని వెడల్పు అనేది పెంచుకోవాలి. ఓకే, నాకైతే ఈ సరిపోతుంది అనిపిస్తుంది కాబట్టి ఇక్కడికి నెక్స్ట్ మధ్యలో ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా అంటే మనకి ఇక్కడ హాఫ్ షోల్డర్ కదా, అంటే 1 సైడ్ మాత్రమే షోల్డర్ వస్తుంది, ఇంకొక సైడ్ షోల్డర్ రాదు. కాబట్టి ఫస్ట్ మధ్యలో ఒక లైన్ డ్రా చేసే చూడండి, అంటే మధ్యలో అది సెంటర్కి అనమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇలా డ్రా చేసేయాలి, కరువు తీసేయాలన్నమాట. ఈ చంక రౌండ్ ఉంది కదా, దాంట్లో కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి జస్ట్ అట్లా రౌండ్గా వచ్చేసి, అంటే మనకి మధ్యలోంచి మాత్రమే రావాలండి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ ఉంది కదా, దానికి స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నా. అంటే అది తర్వాత మనకి స్టిచ్చింగ్ అప్పుడు అక్కడ మనం చిన్న షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, దానికి యూజ్ అవుతుందని చెప్పి, మీరు కావాలంటే షోల్డర్ కావాలి అనుకుంటే ఇది కట్ చేయకుండా ఆ మోడల్ స్టిచ్ చేసుకోవచ్చు అండి. అంటే మాకు 1 షోల్డర్ వద్దు, 2 సైడ్లు కూడా మాకు షోల్డర్ ఉండాలి, షోల్డర్ లెస్ వద్దు అనుకుంటే దాన్ని కట్ చేయకుండా మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోవచ్చు. ఇప్పుడు మనం నార్మల్గా ఎలా కట్ చేసుకున్నాం అలా కట్ చేసుకొని నేను అటువైపు కూడా మార్కింగ్స్ చేసుకున్నాను. అంటే అక్కడికి షోల్డర్కి అని ఆ మిడిల్లో మనం చిన్న స్ట్రిప్ అనేది జాయింట్ చేస్తాం అనమాట. షోల్డర్ లెస్ ఫ్రాక్ కదా ఇది, సో దానికోసం అని చెప్పి నెక్స్ట్ మన దగ్గర ఈ క్లాత్ మిగిలి ఉంటుంది. మీరు 1.5 మీటర్ తీసుకుంటే 1 మీటర్ వరకు మిగులుతుంది. దాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత చాలా సింపుల్గా ఉంటుంది కటింగు. మొత్తం 4 మడతలు వేసుకున్నాం కదా, మడత నా వైపుకే ఉంది. ఖచ్చితంగా మడత మన వైపుకు ఉండాలి. ఇది చూడండి, ఇది ఎంత వెడల్పు ఉంది అనేది పెద్ద మనకి అవసరం లేదు. ఇక్కడ ఇది పెట్టేసుకొని బాడీ పార్ట్ని అది నడుము లూజ్ ఎంతవరకు అయితే ఉందో అక్కడి నుంచి కిందకి మార్క్ చేసేసుకుంటాం. అలాగే నేను బాటమ్ పార్ట్ యొక్క పొడవు వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నాను, 15 ఇంచెస్. ఓకే, మీరు ఇంకా ఏజ్ కొంచెం పెద్ద వాళ్ళకి 6 to 7 ఆ ఏజ్ వాళ్ళకి అనుకోండి ఒక 20 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఇది 5 to 6 ఇయర్స్ వాళ్ళకి 4 to 5 ఇయర్స్, అంటే 4 నుంచి 5, 6 వరకు కూడా సరిపోవచ్చు. కాకపోతే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 6కి సరిపోతుంది, కానీ 4 to 5 ఇయర్స్ వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలతలు. ఇప్పుడు ఇలా క్రాస్గా కటింగ్ చేసేసుకుంటాం అంతే. ఇక్కడ మనం కట్ చేసుకుందామండి, ఫ్రంట్ బ్యాక్ ఒక్కొక్కటి అనమాట. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, అంతా ఒకటిగానే ఉంటుంది. మనకి ఇది 4 మడతల మీద ఉంది కదా, ఒకటి ఫ్రంట్కి వస్తుంది, ఒకటి బ్యాక్ వస్తుంది అనమాట. అంతే, ఇంకా లైనింగ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే చూద్దాము. చాలా సింపుల్గా ఉంటుందండి, కొత్త వాళ్ళు కూడా ట్రై చేయండి. బట్ కొంచెం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం లేట్ అవుద్దాం, కానీ కటింగ్ ఇంకంతా కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దీన్ని ఇలా 4 మడతలుగా వేసుకొని, ఇది శారీ అనమాట, నా దగ్గర శారీ ఉంటే దాన్ని యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. శారీని ఇలా 4 మడతలుగా వేసుకొని ఇలా కట్ చేసేసుకుంటాము. సేమ్ లైనింగ్ ఎలా అయితే ఉందో అలాగే, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కట్ చేస్తాము. అయిపోయింది. ఇక్కడైతే కొంచెం గాలి ఎక్కువ వస్తుంది, అది అడ్జస్ట్ చేయలేక నాకైతే చిన్న తిప్పలు కాదండి, ఎక్కువ గాలి వస్తుంది అనమాట. అయిపోయింది బాడీ పార్ట్. నెక్స్ట్ ఇక్కడ మనకి స్ట్రైట్గా కట్ చేసేసుకుందాం ఫస్ట్.
చిన్న కటింగ్ చేసి ఇలా చింపేసామంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఈ శారీస్కి జార్జెట్ శారీస్కి సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర అంటే దీనికి వచ్చేసి మినిమం 2 మీటర్స్ క్లాత్ ఉండాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అయితే 1 మీటర్ ఉన్నా సరిపోద్ది, కానీ ఈ ఏజ్ వాళ్ళకి మినిమం 2 మీటర్స్ అయినా ఉండాలి. ఇప్పుడు నేను శారీలోంచి 1.5 మీటర్ తీసుకుంటున్నాను. అంటే బాడీ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ 1.5 మీటర్ కట్ చేసుకుంటున్నా. ఇది ఫుల్ శారీ కదా, చిన్నపిల్లలకి ఫుల్ శారీ యూజ్ చేసిన అవసరం లేదు. మీరు ఇంకా ఎక్కువ ప్రిల్స్ కావాలి అనుకుంటే 2 మీటర్స్ వరకు అయితే కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను 1.5 మీటర్కి కొలత తీసుకొని కట్ చేసేస్తున్నా. 1 మీటర్ అంటే ఎంత అండి అని మీరు అడగవచ్చు. 1 మీటర్ అంటే 39. దాని మీదే ఉంటుంది, టేప్ మీద మనకి 100 అని ఉంటుంది. ఒక పక్క 100 అంటే 1 మీటర్ అనమాట. ఇప్పుడు లేయర్స్ని కట్ చేసుకుంటున్నా. లేయర్ వచ్చేసి నేను 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా చింపుకుంటూ వెళ్ళిపోవడమే. మళ్ళీ 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. చూడండి ఇక్కడ నుంచి 7 ఇంచెస్కి. అది మనం 5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇది అక్కడ మనం అంటే 15 ఇంచెస్ కదా, 15 ఇంచ్ని 3 చేస్తే 5 కదా, అలా అనమాట. అంటే లైనింగ్ మనం 15 ఇంచ్ తీసుకున్నాం కదండి. సో అది వచ్చేసి 3 భాగాలుగా చేస్తే ఎంత అవుద్ది మనకి, 3 లేయర్స్ కదా. సో అది 3 భాగాలు చేస్తే 5 అవ్వద్దు, కాబట్టి మనం 7 ఇంచెస్ అనే తీసుకోవాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ 5 ఇంచెస్కి ఒక మార్కింగ్, ఇది కదా మన బాటమ్ పార్ట్లో 3 లేయర్స్ స్టిచ్ చేయాలి కాబట్టి ఇప్పుడు 5 ఇంచ్ కదా, కాబట్టి అది 7 ఇంచ్ తీసుకున్నామంటే మనకి కొలత అనేది సరిపోతుంది. ఖర్చులు అన్నీ పోయి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి కంపల్సరీ, అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మీరు ఎంత అనేది ఇంకొంచెం పెద్ద పిల్లలకు అనుకోండి, ఈ లేయర్ యొక్క వెడల్పు 6 ఇంచెస్ తీసుకోవచ్చు. అది వచ్చేసి 8 ఇంచెస్ ఆ లేయర్స్ అనేది అలా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఈ విధంగా కూడా మార్క్ చేసుకుందాము. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మార్క్ చేసుకుంటే. దీన్ని కూడా మార్క్ చేసేస్తున్నాం చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు 7 ఇంచెస్లో ఇలా స్ట్రైట్ పీస్లు అన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇలా పెట్టేసుకొని జాయింట్ చేసేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ చివర అనేది ఒక ఫోల్డింగ్ అండ్ ఇంకొక ఫోల్డింగ్, డబుల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. లేదు మేము జిగ్జాగ్ చేసుకుంటాము అనుకుంటే జిగ్జాగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేస్తున్నా చూడండి. ఈ విధంగా మడతేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ స్ట్రిప్లన్నీ కూడా జాయింట్ చేసేసి ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నా కదా నేను, 1.5 మీటర్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న స్ట్రిప్పులు చేసేసి మళ్ళీ వాటిని జాయింట్ చేసేసి సైడ్స్ స్టిచ్ చేసాను అనమాట. అదే దీంట్లో ఇదే అనమాట కొంచెం లేట్ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ మనం ఫోల్డింగ్ చేసాం చూడండి, అటువైపు కాకుండా ఇంకొక వైపు ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తున్నా. చిన్న చిన్న ప్రిల్స్ అనేది ఇక్కడ నేను ఒక చిన్న స్టిక్ ఉంటే దాంతో చిన్న చిన్న ప్రిల్స్ ఇలా చేతితో నెడుతూ ఉంటే చిన్న చిన్నవి వస్తాయి అనమాట. సో ఆ విధంగా ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాం. మీ దగ్గర గ్యాదరింగ్ ఫూట్ ఉంటే దాంతో స్టిచ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే చేతితో అంత చిన్నగా రావండి, కొంచెం పెద్దగా వస్తాయి. చిన్న స్టిక్ లాంటిది ఏదో ఒకటి పెట్టుకొని చిన్న చిన్నవి వీలైనంత చిన్నది పెట్టుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మనకి ఏ లేయర్కి ఎంతెంత కావాలో కట్ చేసుకోవాలన్నమాట చూసుకొని. ఈ చివరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత కావాలో చూసి కట్ చేసేయడమే. మళ్ళీ ఆ చివరి నుంచి ఇక్కడ వరకు ఎంత కావాలో చూసి కట్ చేసేసుకోవడమే. మేము అంత పెద్దది ప్రిల్స్ పెట్టలేము అనుకుంటే ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఒక లేయర్ తీసుకొని ప్రిల్స్ పెట్టి చూడండి, సరిపోతుంది అనుకుంటే ఇంకా అదే ఫస్ట్ లేయర్గా వేసేయవచ్చు అలా. లేదా నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 లేయర్స్ కలిపి స్టిచ్ చేసుకొని తర్వాత ప్రిల్స్ పెట్టండి, సరిపోద్ది అనుకుంటే అలా అనమాట. అలా అయినా చేసుకోవచ్చు. అంటే అంత పెద్దది పెట్టి మళ్ళీ అది ఎంతవరకు యూజ్ అవుతుందో చెప్పలేం కదా అని మీకు డౌట్ వస్తే కనుక ఇప్పుడు పైన లేయర్ అటాచ్ చేసేసాను. నార్మల్గా ఎలా అటాచ్ చేసుకుంటాం అలా అటాచ్ చేశాను. ఇప్పుడు చూడండి, దీన్ని సెకండ్ లేయర్ని ఇలా అటాచ్ చేయకూడదు, పీసులుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇలా అటాచ్ చేసాం కదా, దాన్ని అలా కాకుండా ఇలా పైకి పెట్టి అటాచ్ చేయాలన్నమాట. ఇది మనకి ఎలా ఉండాలి, కిందకు ఉండాలి, కానీ నేను చూసారా పైకి పెట్టి అటాచ్ చేస్తున్నా. ఈ విధంగా పైకి పెట్టేసి మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, దాని మీదే స్టిచ్ చేసుకుంటూ వెళ్తాము. అంతే, అయిపోయింది. స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు ఇటువైపు తిప్పేసి పైన స్టిచ్ చేసామంటే మనకి పీసులు కనిపించకుండా నీట్గా ఉంటుందండి. ఈ జార్జెట్ ప్లెయిన్ శారీస్ ఏంటంటే కొంచెం పోగులుగా వచ్చేస్తూ ఉంటుంది. సో దానికోసం ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు థర్డ్ లేయర్ను కూడా సేమ్ అంతే, పైకి పెట్టి అటాచ్ చేసుకుంటాము. ఈ విధంగా దాన్ని రివర్స్ తిప్పేసుకున్నామంటే మనకి నీట్గా పోగులు గీగులు లేకుండా నీట్గా వస్తుంది. ఇదిగోండి
ఈ విధంగా ఇప్పుడు పైన ఇటువైపు తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ చేసేసామంటే ఇంకా అది స్టిఫ్గా ఉండిపోతుంది. ఇంకా అంతే. 2 పార్ట్లు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బాడీ పార్ట్ స్టిచ్ చేద్దామండి. అయిపోయింది కదా, ఇది 2 కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు బాడీ పార్ట్కి వచ్చేసి ఇలా ప్లెయిన్ జార్జెట్ ఉంది కదా, దాని మీద లైనింగ్ని పెట్టేసుకొని ఇది తిప్పేసుకోవాలి. అంటే ఆర్మ్ దగ్గర అంటే చంక రౌండ్ ఉంది కదా, అటు సైడు నేను ఇటువైపు పెట్టి స్టిచ్ చేసుకుంటున్నా. ఎందుకంటే నాకు షోల్డర్ దగ్గర గీతలు ఉన్నాయి కదా, అవి తర్వాత యూజ్ అవుతాయి. అందుకని చెప్పి తిప్పినప్పుడు ఏంటంటే అది లోపలికి వెళ్ళిపోద్ది కదా, అది బయటకు వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ చంక దగ్గర ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని తిప్పేసుకోవడమే. అయితే ఇది ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకోవాలండి. అందుకోసం ఇలా ఎదురెదురుగా వచ్చేలా చూసుకొని ఫస్ట్ ఈ చంక వైపున వచ్చేసి జాయింట్ చేసేస్తున్నా. నార్మల్గా మనం నెక్ అలాగే చంక వైపు జాయింట్ చేస్తాం కదా చిన్నపిల్లల ఫ్రాక్లకి, సేమ్ అంతే అండి. బట్ దీంట్లో ఏంటంటే నెక్ అనేది జాయింట్ చేయట్లేదు, అంటే కుట్టి తిప్పట్లేదు అనమాట. అంతే. ఇటువైపు తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకోవడమే. ఈ విధంగా. నెక్స్ట్ ఇంకా చుట్టూ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవడమే. ఈ విధంగా. నా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఏదో చేస్తున్నాను, అప్పుడప్పుడు వీడియోస్ పెడుతున్నాను, పెద్ద లైక్స్ కూడా రావట్లేదు కదా అని నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. లైక్స్ కానీ కామెంట్స్ కానీ వస్తుంటే మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదో చేసుకుంటూ వెళ్తున్నాను అంటే మరీ వదలకుండా అలాగని డైలీ వీడియోస్ చేయకుండా అంతగా ఇంట్రెస్ట్ ఎవరు చూపించట్లేదు. మేబీ అంటే నా ఛానల్ అంత పెద్దది కూడా కాదు కాబట్టి పెద్ద ఎవరికి కూడా తెలియదు. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయొచ్చు, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా వీడియోస్ చేయడం ఎందుకు, డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవడం బెటర్ అని చెప్పి వీడియోస్ మీద నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మెయిన్ నేను చూపించట్లేదులేండి, మిమ్మల్ని అనడం అని కాదు. నేను డైలీ వీడియోస్ పెడుతూ ఉంటే వ్యూస్ వస్తాయేమో, బట్ వ్యూస్ పెద్దగా రావట్లేదు కదా, లైక్స్ రావట్లేదు కదా అని నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అందుకనే వీడియోస్ చేయాలని కూడా అనిపించట్లేదు అనమాట. బట్ ఎప్పుడో ఒకసారి ఇంకా ఏమైనా కొంచెం మోడల్ బాగుంది, ఈజీగా ఉంది అన్నప్పుడు పెడుతున్నాను వీడియోస్. ఒకసారి చెక్ చేసి చూడండి నా ఛానల్లో వీడియోస్ కానీ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి. ఇప్పుడు షోల్డర్స్ని ఒకదాని మీద ఒకటి జాయింట్ చేసేసుకుంటున్నాము. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి వన్ సైడ్ షోల్డర్ వచ్చింది, ఇంకొక సైడు షోల్డర్ లేదు. ఇప్పుడు షోల్డర్ని జాయింట్ చేయకుండా ఫస్ట్ ఒక స్ట్రిప్ని తీసుకుంటున్నాము, స్ట్రైట్ పీస్ని. స్ట్రైట్ పీస్ వచ్చేసి మనకి నెక్ దగ్గర అంతా కూడా ప్రిల్స్ వచ్చింది కదా, దానికోసం అని చెప్పి ఇదిగోండి ఇది. దీని యొక్క వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. అలాగే లెంత్ వచ్చేసి 39 రెండు 39 ఇంచెస్ ఉండే పొడవు అనమాట. అంటే మీటర్కి వచ్చి 39 కదా, అలాగా 2 మీటర్లుగా ఉండేలాగా అనమాట పొడవు. ఇప్పుడు దీన్ని ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. దీనికి కూడా మర్చిపోయా, వన్ సైడ్ వచ్చి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. అంతా కష్టం అనిపించదు ఫ్రాక్ అయితే, కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది. కొంచెం ఓపికగా స్టిచ్ చేసుకుంటే చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి, నిజంగా చెప్తున్నాను. అసలు వేసుకుంటే ఎంత స్టైలిష్గా ఎంత ఫ్యాషనబుల్గా ఉందంటే అలా ఉంటుంది. ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. పెద్ద కష్టమేం లేదు కదా, ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళడము, ప్రిల్స్ పెట్టడం అంతే, ఇంకా ఏం లేదు. మీ దగ్గర ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నా కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తున్నా చూడండి. సేమ్ నేను బాటమ్ పార్ట్కి కింద పార్ట్కి ఎలా అయితే ప్రిల్స్ పెట్టానో దీనికి కూడా ఈ స్టిక్ తోటి కొంచెం కొంచెంగా ఇలా లోపలికి అనుకుంటూ చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇలా ప్రిల్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఓపెన్ చేసేసుకొని ఒకవైపు మనకి చంక భాగం ఉంది కదా ఆర్మ్ సైడ్, అటువైపు నుంచి పైన ఇలా పెట్టేసుకొని జాయింట్ చేసుకుంటూ రావడమే. ఆ చివరి వరకు కూడా జాయింట్ చేసుకుంటూ వెళ్ళాం. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అంటే సరిపోయిందా లేదా అని చెప్పి. సరిపోయింది, ఎక్కువగానే వచ్చింది. ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్తాము.
ఇదిగోండి ఈ విధంగా ఆ చివరి వరకు కూడా స్టిచ్ చేసేస్తాము. అంతే, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసేసుకోవడమే. అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మనకి పోగుల్లా కనిపిస్తుంది కదా, దీనికి మనం మెడపట్టి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్ వైపు అంటే మనకు కనిపించే వైపు నుంచి వేస్తున్నా, అంటే క్రాస్ పీసులు తీసుకున్నాను. ఫ్రంట్ వైపు కనిపించే వైపు నుంచి వేస్తున్నా. మీకు పైన ప్రిల్స్ లాగా ఉండకూడదు అంటే ఒక ½ ఇంచ్ వరకు ఉండకూడదు అనుకున్నప్పుడు ఏంటంటే లోపల వైపు నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావచ్చు. బట్ నాకు పైన కూడా ప్రిల్స్ పెట్టినట్టుగా ఉండాలనుకుంటున్నా కాబట్టి నేను పైన వైపు నుంచి ఇలా జాయింట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ వరకు క్రాస్ పీసులే తీసుకోవాలండి ఇది ఖచ్చితంగా. స్ట్రైట్ పీస్తో అయితే అంత నీట్గా రాదు. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ మనం సేమ్ ఏం లేదండి, మెడపట్టి ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలా కూడా స్టిచ్ చేసేవచ్చు. అంతే కదా, ఇది మనకి మెడలాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మెడ కుట్టామండి, మెడపట్టి లేకపోతే పీసులుగా ఉంటుంది కదా, దాన్ని ఎలా స్టిచ్ చేసుకుంటాం అలాగే అనమాట. ఇప్పుడు దీన్ని ఇటువైపు తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ వేసేస్తున్నా. బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత మనకి నెక్ పట్టి ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే అనమాట. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఇది కొంచెం ఆ స్టిచ్చింగ్ వీడియో అనేది ఎందుకో కొంచెం డల్గా డార్క్గా కనిపిస్తుంది. సో ఇది ఎప్పుడు ఇలా అవ్వకుండా చూసుకుంటాను. కొంచెం ఏమీ అనుకోకండి, అంటే మాకు క్లారిటీగా కనిపించట్లేదు అనుకోవచ్చు మీరు. నేను అంటే ఫోన్ వీడియో తీస్తున్నప్పుడు బాగానే అనిపించింది, సో బాగానే ఉంటుంది కదా అనుకున్నాను కానీ బట్ ఇది కొంచెం డార్క్గా కనిపిస్తుంది. అందువల్ల మీకు క్లియర్గా అంతగా కనిపించకపోవచ్చు. మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాను, ఒక్కసారికి ఏమనుకోకండి. ఇంకా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము ఆ చివరి వరకు కూడా. అంతే, ఇక్కడ వరకు స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ కావాలి కదా, షోల్డర్ కోసం వచ్చేసి ఈ స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ యొక్క వెడల్పు నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను అండి. 10 ఇంచెస్ తీసుకోండి, నేను తీసుకున్న కొలతలకి ఇవి సరిపోతాయి. వెడల్పు అనేది మీ ఇష్టం అనమాట, మీకు అది ఎక్కువ వెడల్పుగా ఉండాలా సన్నగా ఉండాలా అనేది మీ చాయిస్. ఇలా మనం నార్మల్ థ్రెడ్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసుకుని కింద కూడా నేను స్టిచ్ వేసేసాను, అంటే పీచులు లేకుండా ఉంటుందని చెప్పి అటువైపు కూడా స్టిచ్ చేసేసి రివర్స్ తిప్పేసుకోవడమే. ఈ విధంగా పోగులు లేకుండా ఉంటుందని చెప్పి అటు కూడా ఒక స్టిచ్ వేసేసాను అడ్డంగా కూడా. ఇంకా ఇటువైపు మనకి పోగుల్లా కనిపిస్తుంది కదా, ఇది చూడండి, దాన్ని కూడా లోపలికి పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసామంటే అంటే ఈ పోగులు గీగులు లేకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ లోపల వైపైనా కూడా సరే. ఈ జార్జెట్ క్లాత్లకి ఎక్కువగా పోగులు వస్తుందండి, అందులో ఈ ప్లెయిన్ శారీస్కి అయితే మరీను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి షోల్డర్ దగ్గర, ఆ మార్కింగ్స్కి మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి మధ్యలో వచ్చేసి నేను మార్క్ చేసుకొని అక్కడ పెట్టేసుకొని రఫ్ చేసేసుకోండి. 2 లైన్స్ మనం డ్రా చేసుకున్నాం కదా, అంటే షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అని చెప్పి కటింగ్లో డ్రా చేసా కదా నేను 2 లైన్లు, ఆ 2 లైన్లో మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకొని జాయింట్ అంటే రఫ్ లాగేసుకోవడమే. 2-3 స్టిచ్లు బాగా పడాలండి, రఫ్ లాగేసుకోవాలి ఖచ్చితంగా. ఇలా పెట్టేసుకొని ఇంకా ఇక్కడ కూడా మనం ఎలాగో లోపలికి పెట్టి స్టిచ్ చేసేసాం కాబట్టి ఇక్కడ పోగులు లాంటివి ఏం లేవవు, ఒకసారి రఫ్ చేసేసుకోవాలి అంతే. ఇంకా అంతే అండి, ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది కదా, బాడీ పార్ట్ అయిపోయింది, అలాగే బాటమ్ పార్ట్ కూడా అయిపోయింది. ఇంకేముంది, బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని జాయింట్ చేసుకోవడమే. ఇదంతే అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కోసం వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని ఇది వచ్చేసి ఒక 15 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి పొడవు. ఇది ఇంత అని లేదు, మీకు ఇది ఈ థ్రెడ్ ఎంత కావాలన్నది మీ చాయిస్ అనమాట. బ్యాక్ సైడ్ కోసము కట్టుకుంటారు కదా, మధ్యలో నడుం దగ్గర థ్రెడ్ పెడతాం కదా చిన్నపిల్లలకి, దానికోసం అనమాట ఇది. అంతే, ఇట్లా లోపలికి తిప్పేసుకొని ఇక్కడ కొంచెం బాగా లాగేసుకోవాలి చివర. ఇలా రెండింటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇంకా నడుం భాగం దగ్గర ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్. మీకు ఇంకా లైనింగ్ కింద కాటన్ది అలాంటిది కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు, జస్ట్ అట్లాగే వదిలేస్తున్నా.
మీరు అంటే ఇలా స్టిచ్ చేసిండేది బాగాలేదు, లోపల ఇంకో లైనింగ్ కావాలంటే వేసుకోవచ్చు. చాలా అంటే చిన్నపిల్లలకి ఇదే హెవీగా ఉంటుంది, మళ్ళీ లైనింగ్ వేస్తే ఇంకా హెవీగా ఉంటుంది. ఇది సమ్మర్లో వేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పి ఇలా స్టిచ్ చేశాను నేను. అంతే, రెండు వైపులా కూడా నడుము జాయింట్ చేసేసుకుంటే ఇంకేముంది, సైడ్స్ జాయింట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇలా మనం 1 ఇంచ్ వరకు పెట్టా కదా క్లాత్ నేను ఖర్చు కోసం, ఆ 1 ఇంచ్ వరకు అలా పెట్టేసుకొని ఇక్కడ మిడిల్లో వచ్చేసి నడుము దగ్గర వచ్చేసి ఈ స్ట్రిప్ పెట్టేసుకొని ఒకసారి మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే. అలాగే మీకు లేయర్స్ విడివిడిగా ఉండాలి అనుకుంటే ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లేయర్స్ ఉన్నాయి కదా వాటిని జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకున్న తర్వాత వాటిని లోపలికి పంపించేసి లైనింగ్ని మాత్రమే స్టిచ్ చేసుకుంటూ అలా చేయాలి. బట్ నేను మాత్రం అంతా కలిపి ఒకటిగానే స్టిచ్ చేసేస్తున్నాను. ఈ చివరి వరకు స్టిచ్ చేసేసి రఫ్ లాగేసుకోవడమే. ఇంకొక వైపు కూడా అదే విధంగా స్టిచ్ చేసేసుకున్నామంటే ఫ్రాక్ కంప్లీట్ అయిపోతుంది. అంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఫ్రాక్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. అయితే వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్.